ఏసీబీ వలలో ఇన్ఛార్జి ఎసి రామారావు కాంట్రాక్టర్ నుండి 1,90,000 రూపాయలు తీసుకుంటూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈ రామారావు ఏసీబీకి చిక్కారు. వారం రోజుల క్రితం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్టలో లడ్డూ కౌంటర్లో టెండర్ ద్వారా మిషనరీ సప్లై చేసిన కాంట్రాక్టర్ నుండి మిషనరీ ఖరీదు 11,50,000 ఆ బిల్లును ఇప్పించడానికి 20% కమిషన్ అడిగిన రామారావు. ఎంత బుద్ధిగల శుద్ధపూసో చూడురి. ఇద్దరి మధ్యలో 1,90,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. కాంట్రాక్టరు ఏసీబీని ఆశ్రయించడంతో నిఘా పెట్టిన నల్గొండ ఏసీబీ అధికారులు రామారావు ఆడియో కాల్స్ డేటాను సేకరించి మేడిపల్లిలో నిన్న సాయంత్రం 1,90,000 ఇస్తుండగా పట్టుకున్నారు. రామారావుకు సంబంధించిన యాదగిరిగుట్ట దేవస్థానంలో కూడా కొన్ని ఫైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రామారావుకు హైదరాబాదులోని ఎల్బీ నగర్లో ఉన్న ఇంటిపై కూడా 2 టీములు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఇక మనం దినం చూస్తూనే ఉన్నాం. మరి మన జీతాలు ఏమైనా పిట్టలు మేస్తున్నాయా? మనం చేసే పని సక్రమంగా చెయ్యాలి కదా, ఇది మన బాధ్యత కదా అని అనుకుంటలేరు. ఆడ ఏసీబీకి చిక్కిన తిమింగలం, ఏసీబీకి చిక్కిన అవినీతి పరుడు, ఏసీబీకి చిక్కిన బట్టవాజగాడు, ఏసీబీకి చిక్కిన లంచగొండి, ఇట్లా దినం మనం పేపర్లల్లో టీవీలల్లో చూస్తూనే ఉన్నాం రోజు. మరి అరే మొన్నగాడ జరిగింది, మొన్నకి నల్లగొండలో అయింది, మొన్నగా దేవరకొండలో అయింది, మొన్నగా ఖమ్మంలో అయింది, నిన్నకి నిజామాబాద్లో అయింది, గాయాల హైదరాబాద్లో అయింది, గాయాల రంగారెడ్డిలో అయింది. ఇదంతా చూస్తూనే ఊరు. ఇది చూసుకుంటా గుడ్డెక్క మెల్లెక్క అనుకుంటా ఎందుకు చేస్తుర్రు ఈ పని? దొరుకుతుర్రు, ఇజ్జతి పోతుంది, విలువ పోతుంది. మనం కూడా చేస్తే మన విలువ కూడా పోతుంది, మన ఇజ్జతి కూడా పోతుంది అని సోయి ఎందుకు వస్తలేదో ఇంకా. ఇక ఇప్పుడు ఈయన భాగవతం బయటపడ్డదిగా. ఈ కోడిలాగా 1,90,000 లంచం అడిగి ఇది చేస్తే ఏసీబీని ఆశ్రయించిండు, పట్టుకుర్రు. ఇక ఇది ఇంతటితోనే పోతలేదు. ఇప్పుడు ఈ వార్త అందరు చూస్తారు, ఈ వార్త అందరు చూస్తారు. ఇప్పుడు ఇదంతా ఏంది? సోషల్ మీడియా యుగం. ఏమన్నా గింత ఒక్కిందంటే అది దేశం వైపున పోతుంది. ఇప్పుడు ఈ గజ దొంగ రామారావు 1,90,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుర్రు అనేది ఇప్పుడు అందరు చూస్తారు, చదువుతారు. రేపు మళ్ళా ఇంకోటి తయారవుతాడు. అయ్యో వాడే లంచం తీసుకుంటుంటే పట్టుబడ్డాడు, వాడు ఇరికిచ్చిండు, లంచం ఇస్తా అని చిన్నగా మన ఏసీబీ వాళ్ళకు చెవులేసి పట్టించిండు. రేపు నా పని కూడా గదే అవుతుందో ఏమో అనేది సిగ్గు లజ్జ వస్తలేదు వీళ్ళకు. అవుతామా? దొరికినా చూస్తామా? అరే రామ, ఇది ప్రకృతి రా, గంపంత కను పెట్టుకొని చూస్తుంది. 1000 గంటల తల్లి ఏ కంట్లకెళ్ళి నువ్వు తప్పించుకుంటావు? ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. చెడపకురా చెడేవు, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇవన్నీ అక్షర సత్యాలు కదా. నువ్వు 4 గోడల మధ్య చేసినా ప్రకృతికి ఎరికే, ఏం చేసావో ఎరికే ప్రకృతికి. అందుకనే
కొంతమంది సిగ్గు తప్పిన, ఇజ్జత్ తప్పిన, ఇలువ తప్పిన ఇట్లాంటి వాళ్ళు రేపు తయారు కావద్దు. వాడు తెలివిదాకా వేసిండు కానీ మేము తెలికల్ల మగోళ్ళం, మేము ఎట్ట చేయాలో మాకు ఎరికే అని అనుకుంటూ కూడా కొంతమంది ఉండొచ్చు. కానీ ఏదో ఒకరోజు నీ పాపం బుద్ధి, ఏదో ఒకరోజు నీ దొంగతనము, ఏదో ఒకరోజు నీ మోసం బయటపడక ఊకోదు, బయట పడకుండా దాగదు. నిజం నిప్పు లాంటిది, ఏదో ఒకరోజు అది బయటకు వస్తుంది. ఈ వార్త చూసినాక కూడా ఈ 4 రోజులు 3 రోజులు కాగానే మళ్ళీ ఇంకోటి తయారవుతాడు. అరే మొన్ననే ఆయన ఇజ్జతి పోయింది, వాని ఇలువ పోయింది, అసలు వాడిని తూ అన్నారు, వాడు ముఖం ఎత్తుకోలేక తిరగలేకపోతుండు, రేపు నా పని కూడా గట్టినే అవుతుంది అనేది మాత్రం ఆలోచన చేస్తలేరు. జర చెయ్యాలి, లేకపోతే మీ పని కూడా గిట్నే అయింది. ఎంత తెలుగుల మొగోడైనా ఒక్కసారి 2 సార్లు తప్పించుకున్నా ఇక ఏమంటారు చూడు, తినమరిగిన నోరు ఊకోదు అన్నట్టు ఇక అలవాటు పడుతుంది. అటు జిమ్మ గుంజుతా ఉంటుంది. అటు అయ్యో ఇవాళ 50,000 లంచం తీసుకున్నా, రేపు ఇంకేమంతా తీసుకోవాలి, ఇది అట్లా ఆ జిమ్మ కొట్లాడుతుంటుంది. ఏదో ఒక రోజు దొరికిపోతావు.